ఆసీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించిన కోహ్లీ సేన న్యూజిలాండ్ గడ్డపై కూడా అదే ఊపును కొనసాగించింది. 5 వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారం నేపియర్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బోని కొట్టింది. తొలి వన్డేలో టీమిండియా డక్వర్త్ లూయిస్ ప్రకారం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని 34.5 ఓవర్లోనే ఛేదించింది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన 3 వన్డేల సిరీస్ లో అత్యుత్తమంగా రాణించిన ధోని హ్యాట్రిక్ అర్ధశతకాలతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచారు. తొలి 2 వన్డేల్లోనూ 5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ మాజీ కెప్టెన్ ఆఖరి వన్డేలో మాత్రం 4వ స్థానంలో బ్యాటింగ్ చేసి 87 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ని గెలిపించాడు. దీంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని బ్యాటింగ్ ఆర్డర్ లో 4వ స్థానంలో ఆడించాలని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా అభిప్రాయపడ్డారు. వాస్తవానికి గత 6 నెలలుగా 4వ స్థానంలో అంబటి రాయుడు మెరుగ్గా రాణిస్తున్నాడు. కానీ ఇటీవల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ధోనీని 4వ స్థానంలో ఆడించాలని కోరగా తాజాగా ఈ జాబితాలో రైనా కూడా చేరాడు. ధోని గత 2 వన్డేల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. టెయిల్ ఎండర్లని సమన్వయం చేసుకుంటూ మ్యాచ్ ను ముగించగల సామర్థ్యం అతనిలో ఉంది. ఇటీవల కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి కూడా ధోనికి మద్దతు లభిస్తుండటంతో స్వేచ్ఛగా బ్యాట్ జులిపించగలుగుతున్నాడు. ఏ ఆటగాడికైనా కెప్టెన్ నుంచి ఆ మాత్రం మద్దతు లభిస్తే చాలు. వన్డేలో ధోని ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. కానీ ప్రపంచ కప్ లాంటి టోర్నీల్లో 4వ స్థానం అతని ఆటకి బాగా నప్పుతుందని సురేష్ రైనా వెల్లడించాడు.